సంజయ్ సంజయ్ రితేష్ రితేష్ చూడవే సిద్ధి, ఈ మధ్యకాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే అసలు ఫోన్లే జీవితం అయిపోయింది. సమాజంలో మనుషులు ఉన్నారా లేరా అస్సలు పట్టించుకోవటం లేదు. కాదు కాదు, సెల్ ఫోన్లే జీవితం అయిపోయింది. దానివల్ల ఎంత సమస్యలు వస్తున్నాయో నీకు తెలియటం లేదు. సో సాంకేతిక పరిజ్ఞానం హత్తుమింతే ఎదురయ్యే సమస్యలను మా చిన్నారులు చూపిస్తూ పోతున్నారు. దానికోసం మీ చెప్పట్లతో వారిని స్వాగతం పలకండి. దేవాంశ్, త్వరగా రా, వచ్చి తాతయ్యతో కలిసి టిఫిన్ చేద్దువు. వస్తున్నానమ్మా. రామా, లంచ్ బాక్సెస్ రెడీ, కలిసి టిఫిన్ చేద్దామా? అలాగేనండి, రండి కలిసి టిఫిన్ చేద్దాం. సరేనమ్మా, స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తా. బాయ్ బాయ్. కట్టు. అబ్బబ్బా, నాకేమన్నా 10 చేతులు ఉన్నాయా? ఒకవైపు ఏమో ఇంటి పని, మరోవైపు వాడిని స్కూల్కి రెడీ చేయాలి. రెడీ అవ్వు, స్కూల్కి టైం అవుతుంది. పడ్డావేంట్రా? ఎక్స్ట్రా 2 కళ్ళు వచ్చాయి, సరిపోవా? ఎక్స్ట్రా 2 కళ్ళా? ఏంటబ్బా? ఓహో, స్పెట్సా? చాలే, ఈ తెలివికేం తక్కువ లేదు. చదిలో చేయించి నీ తెలివితేటలు. ఎవరి ప్రభావం? చాలేండి, ఆఫీస్కి టైం అవుతుంది. సాత్విక్, బస్సు వచ్చే టైం అవుతుంది, రెడీ అవ్వు. మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్, సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. గివ్ మీ అటెండెన్స్. రూలర్ 1 2 3 4 5 6 7. ఓకే. సరే పిల్లలు, నిన్న నేను మీ అందరికీ ఒక చక్కని నీతి కథను రాసుకురమ్మన్నాను కదా, ఎంతమంది రాశారు? నేను రాశాను టీచర్. ఓకే ఓకే. సాత్విక్, లే, ఏది కథ చూపించు. రాయలేదు టీచర్. ఎందుకు, ఏమైంది? హెడ్ఏక్ గాను కళ్ళు నొప్పిగా ఉంటే మా అమ్మ నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది టీచర్. అవునా, సరే కూర్చో. ఇంకేమైనా రాశారా? నేను రాశాను టీచర్. ఏది కథ చూపించు. వెరీ గుడ్ దేవాంశ్, చాలా చక్కగా రాశావు. ఈ కథ నువ్వే రాసావా? ఎస్ టీచర్, నేనే రాశాను. అవునా, నిజమా? మా తాతయ్య నాకు సహాయం చేశారు. మీ తాతయ్య నీకు ఎలా సాయం చేశారు దేవాంశ్? ప్రతిరోజు నేను మా తాతయ్య కలిసి న్యూస్ పేపర్లో వచ్చే నీతి కథలను చదువుకుంటాం టీచర్. అవునా, మీ తాతయ్య నీకు ఇంకా ఏమేం చెప్తారు? మా తాతయ్య నాకు రామాయణం, మహాభారతం వంటి గొప్ప గొప్ప కథలు చెప్తారు టీచర్. అవునా, సరే కూర్చో. కిరణ్, లే, ఏది నీ కథ చూపించు. ఎందుకు, ఏమైంది? అయినా నీ చేతులేంటి ఇలా వణుకుతున్నాయి? కొన్ని రోజుల నుంచి నా చేతులు ఇలానే వణుకుతున్నాయి టీచర్. రోజు ఫోన్ చూస్తే చేతులు వణకవా? సరే పిల్లలు, మీరు సాయంకాలం స్కూల్ నుండి ఇంటికి వెళ్ళాక ఏమేం చేస్తారో చెప్పండి. నువ్వేం చేస్తావు? నేను టీవీ చూస్తాను టీచర్. ఓకే, మరి నువ్వేం చేస్తావు?
టీచర్ నేను మా అమ్మకి హెల్ప్ చేశాను టీచర్. కూర్చో. మరి నువ్వేం చేస్తావు? టీచర్ నేను ఫోన్ చూస్తాను టీచర్. అలాగా, ఫోన్ చూస్తావా? మరి నువ్వేం చేస్తావు? టీచర్ నేను చదువుకుంటాను టీచర్. సరే, మరి నువ్వేం చేస్తావు? టీచర్ నేను ఆడుకుంటాను. ఓకే, మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారో చెప్పండి. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా నాన్న ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు టీచర్. సరే, కూర్చో. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా మమ్మీ సీరియల్స్ చూస్తాను టీచర్. సరే, మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా అమ్మ నాకు దగ్గరుండి హోంవర్క్ చేపిస్తుంది టీచర్. అవునా, వెరీ గుడ్, కూర్చో. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా డాడీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాడు టీచర్. ఓకే, మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారు? టీచర్ మా మమ్మీ ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటుంది టీచర్. ఓకే పిల్లలు, రేపు మీ అందరికీ FA3 పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. అందరూ మీ పేరెంట్స్తో తప్పకుండా రావాలి, సరేనా? సరే టీచర్. ఓకే, స్టాండ్ అప్. థ్యాంక్ యూ టీచర్. తాతయ్య తాతయ్య నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తాతయ్య. కంగ్రాట్స్ రా మొన్నడా. నాన్న నాన్న రేపు మా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది నాన్న, మీరు తప్పకుండా రావాలి. ఎందుకు మంచి మార్కులు వచ్చాక వెళ్ళడం అవసరమా? అదేంటండి, పిల్లవాడు మంచి మార్కులు తెచ్చుకుంటే మనం ప్రోత్సహించాలి. మనం ఇచ్చే ప్రోత్సాహమే వాడికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే దేవాంశ్, తప్పకుండా పోదాం. నాన్న రేపు మా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. పేరెంట్స్ని తప్పకుండా మా టీచర్ రమ్మన్నది. నాకు అస్సలు కుదరదు. మీ మమ్మీని తీసుకొని వెళ్ళు. నాకు ఆఫీస్లో అయితే లీవ్ దొరకదు. నాకైతే అస్సలే కుదరదు. అక్కడ ఇంట్లో చాలా పనులున్నాయి. అసలే నాకు ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వు మీ తాతయ్యను తీసుకొని వెళ్ళు. తాతయ్య నువ్వైనా రా తాతయ్య, ప్లీజ్ తాతయ్య. ఎవరిని తీసుకురాకపోతే మా టీచర్ కొడుతుంది తాతయ్య, ప్లీజ్ తాతయ్య. నాకు అస్సలు కుదరదురా మనవడా, నాకు రేపు క్లబ్లో పార్టీ ఉంది. సరే లేరా, ఏడవద్దులే, వెళ్దాం. మరుసటి రోజు స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్. రండి సార్, కూర్చోండి. నమస్కారాలు టీచర్. నమస్కారాలు, కూర్చోండి. మా పిల్లాడు ఎలా చదువుతాడు? దేవాంశ్ చాలా చక్కగా చదువుతాడు సార్. క్లాస్లో చెప్పింది వింటాడు. దేవాంశ్ ఎలా బిహేవ్ చేస్తాడు? మంచి బిహేవియర్ ఉంటుంది. దేవాంశ్, నువ్వు ఎప్పుడూ ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, సరేనా? సరే టీచర్. ఓకే. నమస్కారాలు టీచర్. నమస్కారాలు, కూర్చోండి మ్యామ్. మా వాడికి అన్ని సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయి. ఇంటికి వచ్చాక హోంవర్క్ చేయకుండా ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. అవును సార్, మీ పిల్లవాడు ప్రతి హోంవర్క్ని పెండింగ్గా ఉంచుతాడు. మొన్నేమో క్లాస్లో కళ్ళు నొప్పిగా తలనొప్పిగా ఉందని, పైగా హాస్పిటల్ కూడా వెళ్ళామని చెప్పారు. అవును టీచర్, హాస్పిటల్కు వెళ్ళాం. అద్దాలు ఇచ్చారు. అద్దాలు ఎందుకు వచ్చాయి? ఊరికే ఫోన్ చూస్తాడు. మేము చెప్పినా వినడు. మరి మీరు ఫోన్ ఇవ్వద్దు కదా మేడం? మేము ఇవ్వము, కానీ మారం చేసి ఏడ్చేస్తాడు. సరేనండి, సరే, మా వాడిని కాస్త చదువులో ఇంప్రూవ్ చేయండి. మేము మా బాధ్యతగా ఏం నేర్పించాలో చెబుతాము. అది చదువు కావచ్చు, ప్రవర్తన కావచ్చు. కానీ మీ పిల్లవాడు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే కదా సార్? సరేనండి, సరే. సరే, వస్తా. నమస్కారం మేడం. నమస్కారాలు, కూర్చోండి. మేడం, మా బాబుని ఎందుకు కొట్టారు? వీడేం తప్పు చేశాడని? మీ బాబు అసలు ఏం హోంవర్క్ కంప్లీట్ చేయడం లేదు. అడిగిన వాటికి ఆన్సర్స్ ఇవ్వడం లేదు. అందుకే కొట్టాను మేడం. చూడండి మేడం, మా బాబుకి కాస్త హెల్త్ బాగాలేదు.
అందుకని అన్ని ఇంకంప్లీట్గా ఉన్నాయి. మీ బాబుకి ఎప్పుడూ చేతులు వణుకుతూనే ఉంటాయి. ఇది అస్తమానం కూర్చొని ఫోన్ చూడడం వల్లనే ఇలా అవుతుంది. నేను ఎంతలా ఫోన్ అవాయిడ్ చేసినా వీడు నాకు తెలియకుండా ఫోన్ తీసుకుంటున్నాడు మేడం. ముందు మీరు వీడి ముందు ఫోన్ చూడడం మానేసి వీడిని ఏదో ఒక పనిలో బిజీగా ఉంచండి మేడం. సరే మేడం, ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను. ఓకే, వెళ్ళొస్తాం. మరుసటి రోజు ఒరేయ్ సాత్విక్, లత లత ఎక్కడున్నావు? ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? చూడు వీడిని చూడు, వీడు మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. స్కూల్లో టీచర్ అంతలా చెప్పినా నీ మట్టి బుర్రకు ఎక్కలేదా? నేనేం చేయను, చెప్పి చెప్పి అలసిపోయాను. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? అసలుకి వాడికి ఫోన్ అలవాటు చేసింది ఎవరు? నీవే కదా. చిన్నప్పటి నుంచి అన్నం తినటం లేదని ఫోన్ చూపిస్తూ గోరు ముద్దలతో పాటు ఫోన్ ముద్దలు పెట్టింది ఎవరు? నీవే కదా. నేను అలవాటు చేశానా? నువ్వే చేసావు కదా. అన్నీ నా తప్పులేనా? మీ లోపాలను లెక్క పెట్టరా? నా లోపమా? నీ లోపమే కదా. ఎప్పుడైనా వాడిని పట్టించుకున్నారా? అసమానం కంప్యూటర్ ముందు కూర్చోవటం లేదా ఫోన్లో మాట్లాడడం. ఎప్పుడైనా వాడితో ప్రేమగా మాట్లాడారా? అభిమానంగా దగ్గరికి తీసుకొని కొన్ని మంచి మాటలు చెప్పారా? లేదే. మొత్తం నువ్వే చేసావు. నీదే తప్పు. నీదే తప్పు. మరుసటి రోజు ఏంటి మెసేజా? ఓ మై గాడ్, జీరో బ్యాలెన్సా? లత లత ఎక్కడున్నావు? ఏమైంది? నా అకౌంట్లోని డబ్బులు ఏమన్నా వాడుకున్నావా? మీ అకౌంట్లోని డబ్బులు నేనెందుకు వాడతాను? సరే నాన్న, నాన్న నా అకౌంట్లోని డబ్బులు ఏమన్నా వాడుకున్నావా? నీ అకౌంట్లోని డబ్బులా? నేను వాడుకోలేదు. ఏమైనా అవసరం ఉంటే నేను నిన్ను అడుగుతాను కదా. సరే నాన్న. లత, త్వరగా మీ తమ్మునికి ఫోన్ చేయి. ముగ్గురం కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అలాగేనండి. తాతయ్య తాతయ్య ఏం చేస్తున్నావు తాతయ్య? అయితే నీ ఫోన్ నాకు ఇచ్చేయి. అయ్యో, రవి జీవితం అలా అయిపోయింది. ఇంకోవైపు సాత్విక్ ఏమో ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? కాసేపటి తర్వాత నాన్న, నాన్న లే నాన్న, నాన్న లే నాన్న. రే సాత్విక్, నాన్న లే నాన్న. రే సాత్విక్, సాత్విక్ లే నాన్న. రే సాత్విక్, తాతయ్య గారికి ఏమైందిరా? ఏమో నాకు తెలియదు, నేను ఫోన్ చూస్తున్నాను. నీకు తెలియదా? అవును, నాకు తెలియదు. రీ సాత్విక్, తాతయ్య కాస్ట్రో కోసం నాకు ఫోన్ చేయాలని తెలీదు నిన్ను. ఇప్పుడు కాదులే బావా, ఈ దెబ్బ ఎప్పుడో పడాల్సింది. ఇప్పుడు అనేం లాభం? ఎప్పుడైనా వాడిని పక్కన పిలుచుకొని కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడావా? లేదు, ఎప్పుడు ఆఫీస్ పని అంటూ ఫోన్ అంటూ బిజీగా ఉంటావు. లతానేమో టీవీ సీరియల్ అంటూ ఇంటి పనులంటూ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం లాభం? సారవంతమైన పొలం విత్తనానికి బలం చేకూరుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెరిగే వాతావరణాన్ని కల్పించాలి. డియర్ పేరెంట్స్, మీలో ఎంతోమంది తల్లిదండ్రులు మాలా ఉంటారు. మా పిల్లవాడు తయారైనట్టు మీ పిల్లల వినాశనానికి కారకులు కాకండి. సో డియర్ పేరెంట్స్, అమ్మఒడే మొదటి బడి, తల్లిదండ్రులే మొదటి గురువులు, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి పిల్లలను ఫోన్లకు
సందేశం. ధన్యవాదాలు.